సంగారెడ్డి జిల్లా కందిగ్రామ కేంద్రంలోని ఎల్ఎన్ కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల తరపున పాల్గొని మీడియా సమావేశం నిర్వహించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్, జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థులు పాల్గొన్నారు. బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా లేదు. మేము తీసుకుంటున్నాం. ఈరోజు రాజ్యాంగంలో ఉపాధ్యాయుల ప్రతినిధిగా ఎమ్మెల్సీలు ఉండేటువంటి అవకాశం పొందుకు కల్పించారు. మరి ఆ యొక్క ఉపాధ్యాయుల పక్షాన భారతీయ జనతా పార్టీ బాధ్యత తీసుకొని రానున్న రోజుల్లో మా పార్టీ కార్యకర్తలు, మా పార్టీ, కేంద్ర ప్రభుత్వము ఉపాధ్యాయుల కోసం పూర్తి స్థాయిలో అండగా నిలబడతాం. అదేవిధంగా గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ ఉద్యోగస్తుల సమస్యల మీద కానీ, పట్టభద్రుల సమస్యల మీద కానీ, ప్రజా సమస్యల మీద కానీ భారతీయ జనతా పార్టీ నిర్మాణాత్మకంగా చిత్తశుద్ధితో, అంకిత భావంతో మరి పోరాటాలు కొనసాగిస్తుంది. దీన్ని భవిష్యత్తులో మరింత ముందుకు తీసుకెళ్తాము. కాబట్టి మేము చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతిచ్చి ఆశీస్సులు అందజేసి ఈ 3 ఎమ్మెల్సీ స్థానాలను కూడా మరి బీజేపీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా నేను తెలంగాణ ప్రజలను, ముఖ్యంగా ఉపాధ్యాయులను, పట్టభద్రులను కోరుతా ఉన్నాను. గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము అనేక కార్యక్రమాల కింద ఖర్చు చేయడం జరిగింది. అది పేద ప్రాడికి ఇచ్చేటువంటి, ప్రతి నెలకు ఇచ్చేటువంటి 5 కేజీల బియ్యం నుంచి మొదలు పెడితే డిఫెన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ వరకు, జాతీయ రహదారుల నిర్మాణం వరకు, రైల్వే నెట్వర్క్ పెంచే వరకు, రైల్వే స్టేషన్ అభివృద్ధి వరకు, ఎరువుల ఫ్యాక్టరీ నిర్మాణం వరకు అన్ని రకాలుగా సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కోసం ఖర్చు చేయడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అనేక బ్యాంకులు కావచ్చు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, సుమారు 10 లక్షల కోట్ల రుణ సౌకర్యం కూడా తెలంగాణకి ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం చూస్తున్నాం, మన జైరాబాద్లో జైరాబాద్ పారిశ్రామిక స్మార్ట్ సిటీ, దానికి దేశవ్యాప్తంగా 17 స్మార్ట్ సిటీస్, ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ డిక్లేర్ చేస్తే అందులో తెలంగాణకు రావడం జరిగింది ఒకటి. అది జైరాబాద్లో రావడం చాలా సంతోషం. 7 మెగా టెక్స్టైల్ పార్కులు 7 కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే అది తెలంగాణకు వరంగల్లో ఒక టెక్స్టైల్ పార్క్ రావడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు నేను చెప్పినట్టు జాతీయ రహదారుల నిర్మాణం కోసం మరి ఈరోజు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతాము. ఇటీవల దేశవ్యాప్తంగా 17 నవోదయ విద్యా సంస్థలు వస్తే అత్యధికమైనటువంటి నవోదయ విద్యా సంస్థలు ఈరోజు 8 వచ్చాయి తెలంగాణకు. అందులో ఒకటి సంగారెడ్డి కూడా మరి ప్రారంభించిన విషయాన్ని, మెదక్ పార్లమెంట్లో వచ్చిన విషయాన్ని మనం చేస్తున్నాం. అంతేకాకుండా సుమారు 84,492 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైల్వేల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. అవి ఎలక్ట్రిఫికేషన్ చేయడం కానీ, సింగిల్ లైన్ ఉంటే డబ్లింగ్ చేయడం కానీ, డబ్లింగ్ ఉంటే ట్రిప్లింగ్ చేయడం కానీ, రైల్వే స్టేషన్లు ఆధునీకరించడం కానీ, 5 వందే భారత్ ట్రైన్లు ప్రారంభించడం కానీ, ఒక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే ఎయిర్పోర్ట్ లాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉంటుందో మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఆ రకంగా మారబోతుంది. ఇప్పటికే చర్లపల్లి రైల్వే స్టేషన్ ఆ రకంగా అభివృద్ధి చేశాం. అంతేకాకుండా ఈరోజు
రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కోచ్లు, రైల్వే ఇంజన్లు కూడా తయారు చేసే విధంగా, వ్యాగన్లు తయారు చేసే విధంగా ప్రధానమంత్రి గారు భూమి పూజ చేశారు. అది వచ్చే సంవత్సరం ఈ యొక్క కోచ్ల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఉత్పత్తి ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నేను ఇంతకుముందు చెప్పినట్టు నాంపల్లి రైల్వే స్టేషను 327 కోట్ల రూపాయలు, సికింద్రాబాద్ రైల్వే స్టేషను మనం అందరం ఉపయోగించుకుంటాము, సుమారు 700